వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ప్రతి నెంబర్లో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ లైఫ్ స్టైల్ కానీ మీరు కానీ ఒక్కొక్క మ్యాజిక్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉండేలా ఉంటుందన్నమాట. అయితే ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. సో ప్రస్తుతం పేరు బలం ఎంత ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అని అంటే మీ పేరుని తగ్గట్టు డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే జనరల్గానే టైమే ఏదైనా సరే డిసైడ్ చేస్తుంది. అంటే నంబరే ప్రకృతిని డిసైడ్ చేసేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో అలాంటిది ప్రకృతిలో చాలా మార్పులు చేర్పులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది ఈ పేరు బలం ప్రకారం మాత్రం తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. 24th పుట్టినటువంటి వాళ్ళకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, ఈ 24th పుట్టినటువంటి వాళ్ళ పేరు బలం ప్రస్తుతం ఎంత ఉందంటారు? జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? నమస్తే నాన్న. సో ముందుగా మన ప్రోగ్రాం చూసే ప్రేక్షకులకి వాళ్ళ పేరులో బలం ఎంత ఉంది, సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. మొదటిది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 99511197 99511197 సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో మీ డీటెయిల్స్ ఈ నంబర్స్కి పెడితే 24 hours లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చెప్పను. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం పెడితే 100% మీకు లక్ వస్తుంది. సో ఈరోజు 24న పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ప్లస్లేంటి మైనస్లేంటి, లక్కీ కలర్, అన్లక్కీ కలర్, లక్కీ స్టోన్ ఏంటి. సో 2 చంద్ర ప్రభావం, 4 రాహు, కుబేర సంఖ్య. సో 24 2 కలిపితే వచ్చేది 6. శుక్రుడు, సకాల సుఖాలకి ఇచ్చేవాడు శుక్రుడు. సో ఈ 24లో పుట్టిన వాళ్ళు లైఫ్ అంతా పండగ అనుకునేవాళ్ళు. సో రేపు చూద్దాం అనుకోరు, ఏదైనా ఈరోజు చేయాలనుకుంటారు. సో ప్రతిరోజు హ్యాపీగా ఉండాలనుకుంటే దే లైక్ టు ట్రావెల్, దే ఆర్ గుడ్ ఫుడీస్ అండ్ దే ఆర్ గుడ్ అట్ లవ్, రొమాన్స్, డ్రెస్సింగ్ స్టైల్ కూడా యూనిక్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటారు. అండ్ వాళ్ళు చాలా చాలా అట్రాక్టివ్ పీపుల్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది. 5 జతల బట్టలు ఉన్నా కూడా నీట్గా వేసుకుంటారు. సో ఈ 24లో పుట్టిన వాళ్ళు జయలలిత గారు 24, హీరో నాని 24, ఇమ్రాన్ హష్మి, కృణాల్ పాండ్యా, కేటీఆర్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, సచిన్ టెండూల్కర్, వరుణ్ ధావన్, గౌతమ్ అదానీ గ్రూప్ ఆయన కోటీశ్వరుడు, మురళీమోహన్ గారు అండ్ విజయ్ యాంతోనీ, బిచ్చగాడు సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరో విజయ్ యాంతోనీ. వీళ్ళంతా 24న పుట్టిన వాళ్ళు. సో 24లో పుట్టిన వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతుంటే దానికి 2 3 తిరిగి వస్తుంటుంది. సో వీళ్ళు పుట్టినప్పుడు మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్లో పుట్టినా రేంజ్ పెరుగుతూ 30-34 కంతా మంచి రేంజ్కి వస్తారు. సో వీళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ వచ్చి 24th ఇయర్, 33rd ఇయర్, 42nd ఇయర్ అండ్ 51 ఇయర్స్లో మంచి మంచి టర్నింగ్ పాయింట్స్ అండ్ సెటిల్మెంట్స్, గ్రోత్ చూస్తారు. సో నాలెడ్జ్, విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. అండ్ డబ్బు ఎలా సంపాదించాలో అనేది ఈ నేర్పు 24 వాళ్ళకి చాలా ఉంటుంది. దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ ఇన్ బిజినెస్, పర్టికులర్లీ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ షేర్ బిజినెస్ అనేది 24 వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో 5 to 10% వాళ్ళకి
పాలిటిక్స్ బాగా కలిసి వస్తాయి. 30-50% బిజినెస్ ఫీల్డ్స్, సో 1-10% ఫిలిం ఇండస్ట్రీ అండ్ 10% ఇన్ జాబ్స్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్. ఈ 24న పుట్టిన వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, ఖర్చు పెడతారు, ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో డబ్బు కూడా అంటే పట్టుకొని ఖర్చు పెట్టరు, విచ్చలవిడిగానే ఖర్చు పెడతారు. దే ఆర్ గుడ్ ఫుడ్డీస్. సో ఇంటి పక్కన హోటల్ ఉంది, టేస్ట్ బాగాలేదు, 10 కిలోమీటర్లు 20 అన్న పోయి ఎంజాయ్ చేసి ఫుడ్ డబ్బు ఖర్చు పెట్టి వస్తారు. సో వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా అంత తిరిగి వచ్చే నంబర్ 24. సో అదాని గారు మన కొడుకు పెళ్ళి గ్రాండ్గా చేశారు. ఆ డబ్బులు కరెక్ట్గా వారంలో తిరిగి రాబట్టేసుకునే కెపాసిటీ 24th వాళ్ళకు ఉంది. సో టెండూల్కర్, జయలలిత ఇలా చెప్పుకుంటా ఈ 24 పుట్టిన వాళ్ళు ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ 0 to హీరో అయ్యే నంబర్. విపరీతమైన తెలివి, రాజయోగం ఉండేది ఈ 24 నంబర్కి. సో ఈ 24లో మీ పిల్లవాడు పుట్టి ఉంటే సో వీళ్ళకి 3 లెటర్స్తో పేరు లైక్ సాయి, లైక్ జై, లైక్ ఉమా ఉంటే ఫెయిల్యూర్స్ వస్తాయి. ఈ 24న పుట్టిన వాళ్ళకి పేరు 5 లెటర్స్లో కానీ 6 లెటర్స్లో కానీ 9 లెటర్స్లో పెడితే అదృష్టం చాలా బాగుంటుంది. పేరు ఎస్ లెటర్తో, సి లెటర్తో, ఎల్ లెటర్తో పెట్టకపోతే మంచిది. నేమ్ గుడ్ ఇన్ ఎన్ లెటర్, యూ లెటర్, వి లెటర్ అండ్ జే లెటర్ ఈజ్ వెరీ గుడ్. మిగతా లెటర్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఇచ్చే ఆస్కారం కూడా ఉంది. సో ఈ 24న పుట్టిన వాళ్ళ పేరు 12 లెటర్స్లో ఉండకూడదు, 10 లెటర్స్లో ఉండకూడదు. అండ్ మ్యారేజెస్ కూడా ఈ 1, 10, 19, 28 ఆర్ 3, 12, 21, 13 పుట్టిన వాళ్ళు చేయకూడదు. ఎక్కువ ఎల్లో కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ బ్లూ కలర్, గ్రీన్ కలర్ వాడాలి. ఎమిరాల్డ్ జాతి పచ్చ మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్టోన్ వేసుకుంటే వ్యాపారస్తులకి బిజినెస్ డబుల్ అవుతుంది. కష్టం అదే ఉంటుంది, ఆదాయం డబుల్, త్రిబుల్ అవుతుంది. అండ్ ఈ స్టోన్ వల్ల మనం మాట్లాడే విధానం చాలా స్వీట్గా ఉంటుంది అండ్ మనీ రిటర్న్స్ డబుల్ ఉంటాయి. సో ఎమిరాల్డ్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎమిరాల్డ్ వేసుకొని చాలామంది రూబీ వేసుకున్నారు, దీనివల్ల నెగిటివ్ వచ్చే ఆస్కారం. ఎల్లో సఫైర్ అండ్ రూబీ వేసుకోకూడదు ఎమిరాల్డ్ వేసుకున్నాక. సో వచ్చిన డబ్బులు ఆడ ఖర్చు అయిపోతాయి. సో ఈ 24న పుట్టిన వాళ్ళు మ్యారేజెస్కి 1 సిరీస్ని 3 సిరీస్ని అవాయిడ్ చేయాలి. ఈ 24న పుట్టిన వాళ్ళకి జూన్, జూలై అద్భుతంగా ఉంటుంది, ఆదాయం బాగా పెరుగుతుంది. ఆగస్ట్లో మాత్రం బ్రేక్స్ పడతాయి, పనులు స్లో అవుతాయి. మళ్ళా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో స్పీడ్ అందుకుంటారు. సో వీళ్ళు ఆగస్ట్లో జాగ్రత్తగా ఉండాలి. జూన్, జూలై అద్భుతం. ఆగస్ట్కి అధిపతి సూర్యుడు, 24 అంటే 6 శుక్రుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు కాబట్టి ఆగస్ట్లో ఆచితూచి అడుగులు, జాగ్రత్తగా మాటలు, లాంగ్ ప్రయాణాలు అవాయిడ్ చేసుకోవాలి. సో మీరు 24న పుట్టి కూడా డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నారు, ఫ్రీగా డబ్బులు రావట్లేదు, హెల్త్ బాగాలేదంటే మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఎక్కువైనట్టు. సో అలాంటప్పుడు పేరు చెక్ చేసుకోండి. రాంగ్ ఉంటే యూ కెన్ మీట్ మీ ఇన్ హైదరాబాద్, కర్నూల్ ఆర్ తిరుపతి. సో తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు తిరుపతిలో ఎవ్రీ మంత్ 1 డే వస్తాను. కర్నూలు చుట్టుపక్కల వాళ్ళు కర్నూల్లో, అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ యూ కెన్ మీట్ మీ ఇన్ హైదరాబాద్. 28 days ఇక్కడే ఉంటాను. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ రాసుకోండి, కాల్ చేయండి అండ్ బుక్ మై అపాయింట్మెంట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో, లేదంటే బిజినెస్ వెబ్సైట్ డెవలప్ చేసుకోవాలనుకున్నటువంటి విషయంలో, లేదు కొంతమంది హెల్త్ బాగుండాలని చెప్పేసి ఒక రైట్ స్టోన్ వేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ న్యూమరాలజీ ప్రకారం అసలు ప్రస్తుతం మాకు ఏ విధంగా ఉంది, నెక్స్ట్ 6 months ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా, మీ పిల్లల కెరీర్ ఎందులో వెళ్తే బాగుంటుంది అనుకున్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎవ్రీ సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది. డెఫినెట్గా మీరు అక్కడికి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. సో ఆ విధంగా మీరు ఎలా అయినా సరే డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.